1, 2 పూత దశలో ఉండగా లేదా పూత దశ కంటే ముందు కూడా వస్తున్నాయి. మొగ్గ దశలో ఉన్నప్పుడు కూడా వస్తున్నాయి ఇవి. 1, 2 మనకు ఒక్కొక్క చెట్టు మీద కనపడగానే మనము ఈ నివారణ చర్యలు మొదలు పెడితే ఈ బయోలాజికల్ రెమెడీ ఏదైతే మనం అనుకున్నామో ఈ శిలీంధ్రాల ద్వారా దానిని నాశనం చేయాలి అనుకుంటున్నామో దాన్ని ముందుగానే మొదలుపెట్టి చేయడం వలన దాదాపుగా దాని ఉధృతిని, దాని పెరుగుదలని మరియు వృద్ధి చేసుకునే సంతతిని మనము కంట్రోల్ చేయవచ్చు. ఈ బవేరియా బాసియానా, వర్టిసిలియం లెకాని అనే ఈ 2 శిలీంధ్రాలు మనకు పౌడర్ రూపంలోనూ దొరుకుతాయి, అదే ప్రకారము లిక్విడ్ రూపంలోనూ దొరుకుతాయి, ద్రవ రూపంలోనూ దొరుకుతాయి. ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ బవేరియా బాసియానా కానీ లేకపోతే వర్టిసిలియం లెకానీని కానీ అర లీటరు 1/2 లీటర్ తీసుకొని ఒక 2 కేజీల బెల్లం తీసుకొని వీటిని ఒక 48 గంటల పాటు ఒక 20 లీటర్లు నీటిలో వృద్ధి చేసుకొని దానికి ఇంకొక 200 లీటర్లని కలిపి బాగా మొక్కలు తడిచేటట్టు స్ప్రే చేయాలి. దీనిని కనీసం 4 రోజులకు ఒకసారి వీటిని స్ప్రే చేసుకుంటూ పోవడం వలన మనకు ఈ లార్వా దశలో ఏవైతే గుడ్డు పిగలగానే లార్వా దశ మొదలవుతుందో ఆ దశలో ఉన్నప్పుడే ఈ నల్ల తామర పురుగుని ఈ శిలీంధ్రము కంట్రోల్ చేస్తుంది. మీరు తొందరపడి ఈ బవేరియా బాసియానా, వర్టిసిలియం లెకాని స్ప్రే చేసిన మళ్ళీ 3వ రోజో 4వ రోజో మీరు ఏదైనా కెమికల్ ప్రోడక్ట్ని స్ప్రే చేయడం వల్ల ఈ బవేరియా బాసియానా, వర్టిసిలియం లెకాని ఇవి చనిపోతాయి. ఎటువంటి పనితనం ఉండదు. కొంచెం ఓపిక పట్టండి. కానీ ఒక 4-5 దఫాలుగా వీటిని 4 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి అందరూ స్ప్రే చేయడం వలన దయవుంచి ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే సహజ సిద్ధంగా కంట్రోల్ చేయాలంటే ఇది మూకుమ్మడిగా చేస్తేనే మనకు మంచి ఫలితం ఉంటుంది. ఒక ఎకరం అతను ఈ పద్ధతి పాటిస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులు వేరే పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం శూన్యం. ఎందుకంటే అక్కడ లార్వా దశ నుంచి మళ్ళీ ప్యూపా దశకు రాగానే ఆ రెక్కల పురుగు మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్తుంది, ఇక్కడ గుడ్లు పెడుతుంది. ఇక నువ్వేం చేసినా ఉపయోగం లేదు. ఇక్కడే మనము దెబ్బతింటూ ఉంటాం. కొంతమంది రైతులు ఏంటంటే ఈ బవేరియా బాసియానా, వర్టిసిలియం లెకాని స్ప్రే చేసి అసంతృప్తికి ఎక్కడ గురవుతుంటారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాటించకపోవడం వల్లనే మనకు ఫలితం రాదు. దీని గుడ్డు పగలడానికి 3 రోజులే, తర్వాత అది లార్వా దశలో ఒక 3 నుంచి 4 రోజులు ఉంటుంది. తర్వాత రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత అది 10 నుంచి 15 రోజుల వరకు బతుకుతుంది. ఈ 10 నుంచి 15 రోజులు అన్ని చోట్లకి ఇది వ్యాపిస్తుంది. అందువలన దయవుంచి ఈ బయోలాజికల్ మెథడ్లో కంట్రోల్ చేయాల్సినప్పుడు చుట్టూ ఉన్న రైతులతో మాట్లాడుకొని అందరూ ఇది మన అందరి సమస్య అని భావించి సమిష్టిగా చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది. మీరు అసిటామిపిరిడ్ కానీ, ఇమిడాక్లోపిరిడ్ కానీ, థయోమిథాక్సిమ్ కానీ, ప్రొఫెనోపాస్ కానీ, నీమ్ ఆయిల్ కానీ ఇటువంటి వాటిని తక్కువ ఖరీదులో ఉన్నటువంటి వాటిని ఎక్కువ నీటిలో కలుపుకొని మామూలుగా అయితే మనము 150 నుంచి 160 లీటర్లు స్ప్రే చేస్తాం ఎకరానికి. కానీ ఈ నల్ల తామర పురుగు ఉన్నప్పుడు 200 లీటర్లు